దేవునికి స్తోత్రం. క్రీస్తు స్నేహం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న అందరికీ మా వందనాలు. ఈరోజు దేవుని వాక్యం 1 సమూయేలు రాసిన గ్రంథం 1వ అధ్యాయంలో 11వ వచనము ఇలాగు రాయబడి ఉంది. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలునైన నాకు ఒక మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరము కత్తి ఎన్నటికి రానేకుండా వాడు బ్రతుకు దినములన్నీ నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకునేను. ఇక్కడ మనం చూసినట్లయితే అందరికీ తెలుసు, హన్నా గురించి. ఆమెకు పిల్లలు లేరు. దేవుని సన్నిధానంలో అంటే ఏటేటా వాళ్ళు పోతున్నారు వస్తున్నారు దేవుని సన్నిధానానికి. అయితే ఆమెకు పిల్లలు లేరు. ఎప్పుడైతే అందరూ అనే మాటలను బట్టి ఆమెకు ఒక బాధ కలిగింది, నాకు పిల్లలు లేరు కదా, అదే నా గర్భంలో పుట్టిన పిల్లలు నాకుంటే బాగుంటుంది ఒక ఆలోచన వచ్చినప్పుడు మందిరానికి ఏటేటా వెళ్తున్నారు వస్తున్నారు కానీ లాభం లేదు, ఉపయోగకరంగా అది లేదు. అయితే ఈ మాటలన్నిటిని బట్టి ఆమె ఏం చేసింది, మందిరానికి వెళ్ళింది. ప్రభువా, నీ సేవకురాలనైనా నా శ్రమను చూసి, అంటే అదే ఆమె ఒక శ్రమగా భావించిందనమాట. నాకు ఒక మగపిల్లనిస్తే నీకు ఇస్తానని అని చెప్తుంది. అయితే అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు, ఏలి అనే ప్రవక్త. ఆయన వచ్చేసి అంటున్నాడు, ఏమ్మా తాగేసి వచ్చినావా, నువ్వు మత్తురాలుగా దేవుని సన్నిధానానికి వచ్చినావు అంటున్నాడు. అంటే మనుషుల దృష్టిలో ఆమె బాధ ఎట్లుంది, ఒక మత్తురాలుగా ఆమె కనిపించవచ్చు, కానీ దేవుడు దృష్టితో చూసినప్పుడు ఆమె విరిగిన నలిగిన మనసుతో దేవుని సన్నిధానానికి వచ్చింది. కీర్తన 51:17 ఉంది కదా, విరిగిన మనస్సును ఆయన ఆలస్యం చేయడంట. నలిగిపోయిన మనసుతో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన తోసివేడంట మన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆమె ఎప్పుడైతే ఆమె దేవుని సన్నిధానానికి విరిగి నలిగే మనసుతో వెళ్ళిందో అప్పుడు దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకొని, ఇదిగో మళ్ళీ వచ్చే సంవత్సరానికి నీ చేతులకు బిడ్డ ఉంటాడని దైవజనుని ద్వారా దేవుడు అక్కడ పలికించినాడు. ఆనాటి నుంచి ఆమె దుఃఖముఖిగా ఉండటం మానునని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే కీర్తన 128లో ఉంది, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. ఆ బహుమానం ఆమె పొందుకుంది, ప్రార్థన చేసుకుంది, ఆ సన్నిధానంలో కన్నీరంతా విడిచేసింది, బాధ అంతా తీరిపోయింది ఆమెకు అక్కడ. ఈరోజు నిన్నైనా నువ్వైనా నేనైనా ఎవరమైనా సరే అంటున్నారా, పిల్లలు లేదని అంటున్నారా, ఇదిగో మీకు ఏమీ ఉద్యోగం లేదు, అట్లా ఏమన్నా కొన్ని మాటలతో నువ్వు బాధపడుతుండొచ్చు. అయితే ఆ బాధని ఎవ్వరూ తీర్చరు. అన్నాకు ఉంది, చెల్లెలు ఉన్నాడు, భర్త ఉన్నాడు, అయితే వాళ్ళెవ్వరూ తీర్చలేదు ఆమె బాధను. దేవుని సన్నిధానానికి వెళ్ళింది. ఈరోజు నువ్వు ఎవరైనా సరే నువ్వు దేవుని సన్నిధానానికి రా, ఆయన పాదాల చెంత కూర్చో. అన్న ఏ విధంగా ఆయన పాదాల చెంత కూర్చొని జవాబు పొందుకుందో ఈరోజు నువ్వైనా నేనైనా జవాబు పొందుకోవాలి. ఎందుకంటే ఆయన రాకడ సమీపంలో ఉంది. ఇలాగే మనం ఎన్ని రోజులను ఉంటాం, దేవునికి దగ్గరగా మనం రావాలి. అక్క చెల్లి మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో హన్నా వలె మనంగానే పొందుకోవాలి. ఇదిగో హన్నా పొందుకుంది, ఒకరినే పొందుకుందా లేదు, 2వ అధ్యాయంలో ఉంది, ఆమెకు 5 మంది సంతానము. ఈరోజు దేవుని సన్నిధానానికి నువ్వు వచ్చినా నేను వచ్చినా ఆయన మన ప్రార్థన ఆలకించే దేవుడుగా ఉన్నాడు. ఇదిగో విరిగిపోయిన నలిగిపోయిన మనసును ఆయన ఆలస్యం చేయడానికి